హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు. ప్లీజ్ చూసే వాళ్ళందరూ ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కూర్గ్లో మేమున్న రిసార్ట్ నుంచి మేము వెకేట్ చేసామండి. సో వాళ్ళైతే రిసార్ట్ చూసుకునే వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. అయితే మాకు చాలా నచ్చింది. అండ్ దెన్ అక్కడ నుంచి మేము దుబారా ఎలిఫెంట్ పార్క్కి వెళ్ళామన్నమాట. ఇదైతే మోస్ట్ క్రేజియస్ట్ అండి. పార్క్లోకి వెళ్ళడానికి మనం ఆ వాటర్ స్ట్రీమ్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. మస్తు ఉండే ఎక్స్పీరియన్స్. అయితే చాలా నచ్చింది ఆ నీళ్ళల్లో అలా నడవడం. అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనం ఎలిఫెంట్ పార్క్లోకి అయితే ఎంట్రీ అవుతాము. ఇలా అన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాటికి ఫుడ్ పెట్టడానికి మన దగ్గర అయితే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేసి గడ్డి మధ్యలో కొంచెం ఒడ్ల పొట్టు పెట్టి ఒక చిన్న బండిల్ లాగా చేసి మనకి ఇస్తున్నారనమాట. సో వాటికి ఫీడ్ చేయొచ్చు మనము. ఎలిఫెంట్స్ చూడటం కన్నా నాకైతే ఆ వాటర్లో నడవడం చాలా థ్రిల్ అనిపించింది. ఆల్మోస్ట్ మనకు వెళ్ళడానికి ఒక 45 మినిట్స్, రావడానికి ఒక 45 మినిట్స్ ఆ వాటర్లోనే సరిపోయింది. మస్తు అనిపించింది. అండ్ ఎలిఫెంట్ పార్క్ ఆఫ్టర్నూన్ 1 వరకే ఉంటుందంట. సో ఇంకా అందుకని హడావిడిగా వెళ్ళాము. సో ఇలా గడ్డి అక్కడ ఉంది కదండి. సో అందులో ఆ వడ్లను పెట్టి ఒక నీట్గా బండిల్లాగా టై చేసి ఇస్తున్నారనమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా బాగుంది చూడ్డానికి. కానీ ఈ ఎలిఫెంట్స్కి అయితే ఫుడ్ బాగా ఎక్కువైనట్టుంది. అవి ఇస్తూ ఉంటే తినకుండా పక్కన పెట్టుకుంటున్నాయి. అవి ఎంత తెలివిగలవంటే వాటిని మళ్ళీ తర్వాత తినడానికి అన్నట్టు అవి దాచుకుంటున్నాయి వాటి దంతాల మధ్యలో అక్కడక్కడ. అసలు టూ మచ్ టాలెంటెడ్ ఉన్నాయి ఇవి. మా డుగ్గం అయితే మొత్తం బండిల్ పెట్టకుండా అట్లా ఒక్క పూస తీసిస్తుంది. అలా కాదమ్మా, బండిల్ మొత్తం పెట్టు అని చెప్తున్నారు. ఇది ఒక ఐలాండ్ లాగా ఉందన్నమాట. ఆ ప్లేస్ చుట్టూ ఒక వాటర్ స్ట్రీమ్ వెళ్తూ ఉంది. సో ఇంకా ఎలిఫెంట్స్ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువగా ఉండాలి కదా, అవి ఎక్కువ హీట్కి తట్టుకోలేవు. సో ఇంకా వాటిని అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఆ వాటర్లో తడుపుతూ వస్తున్నారనమాట. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే వాటిని కాసే వాళ్ళు కూడా ఇంకో ఎలిఫెంట్కి ఒకరు తప్పున ఉన్నారు. ఈ దుబారే ఎలిఫెంట్ పార్క్కి వెళ్ళాలనుకునే వాళ్ళైతే జస్ట్ షార్ట్స్ అండ్ టీషర్ట్స్ మీద రావడం ఉత్తమం. బికాజ్ నేనైతే డుగ్గుకు మంచి వైట్ డ్రెస్ వేశాను. అసలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆ వాటర్లో తడిచి ఇక్కడికి వచ్చిన తర్వాత అది మట్టిలో తిరిగి మొత్తం చెత్త చెత్త అయిపోయింది అనమాట. అండ్ చెప్పులు కూడా మనం స్టార్టింగ్లోనూ వదిలేసి రావాలి. సో నెక్స్ట్ టైం విజిట్ చేసే వాళ్ళందరూ మంచిగా ప్రిపేర్ అయ్యండి. ఎలిఫెంట్స్కి బాగా అలవాటు అయ్యి ఉన్నట్టుంది. సో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. ఈ ఎలిఫెంట్కి అయితే ఒకటే దంతం ఉంది, ఏకదంత అంట తన పేరు. సో పేరుకు తగ్గట్టే అండ్ మనం చెప్తూ ఉంటాం కదా, అలాగే ఉంది. అలా చాలాసేపు ఎలిఫెంట్స్ని చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఎలిఫెంట్స్ని బాత్ చేపించడానికి తీసుకెళ్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంత అమౌంట్ అయితే పే చేసి ఎలిఫెంట్స్తో పాటు వెళ్ళి వాటికి బాత్ చేపించవచ్చు అనమాట. అలాగే ఫొటోస్, సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు. నేనైతే అంత రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. బికాజ్ చూస్తూ ఉండగానే అక్కడికి అన్ని ఎలిఫెంట్స్ని తీసుకొచ్చారు. చాలా క్రౌడ్ ఎక్కువ అనిపించింది వాటర్లో. అండ్ అదేంటో నాకు అర్థం కాలేదు, అవి వాటర్ ప్లేస్కి రాగానే షిట్ చేయడం స్టార్ట్ చేసినాయి. బాబోయ్ అనిపించింది ఆ ప్లేస్ అంతా. అలా ఒక్కొక్కటి తీసుకొచ్చేసి వాటి ప్లేసెస్లో పడుకోబెట్టేశారు. అవైతే అక్కడికి రాగానే హ్యాపీగా అడ్డం పడుతున్నాయి. అండ్ కొన్ని అయితే అటు ఇటు తిరుగుతూ ఉండే అనమాట పడుకొని. భలే క్యూట్గా అనిపించినాయి. యాక్చువల్గా నాకు బేబీ ఎలిఫెంట్ని చూడాలని ఎప్పటి నుండే కోరిక. కానీ ఇక్కడ ఒక్క బేబీ ఎలిఫెంట్ కూడా లేదు. అసలు చాలా ముద్దుగా ఉంటాయంట బేబీ ఎలిఫెంట్స్. అండ్ కొంతమంది అయితే రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. మా లక్ష్యమో వాళ్ళని చూసి నేను వెళ్తా అని. బట్ వాడి ఏజ్ వాళ్ళకైతే ఎలా లేదు అక్కడ. సో ఇంకా అలా ఎలిఫెంట్స్ని చూసి మంచిగా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక హార్స్ రైడ్ ఉంటే ఇంకా పిల్లలు వదులుతారా, వాళ్ళకి ఎన్నిసార్లు ఎక్కినా అసలు తనివి తీరదు. సో మళ్ళీ హార్స్ అయితే ఎక్కారు. ఆ రష్లో వాళ్ళని అలా నడిపించుకు వస్తుంటే ఎందుకురా బాబు మీకు అంటే మాత్రం వినట్లేదు. సో ఇంకా ఫైనల్గా బయటపడి మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము కుకే సుబ్రహ్మణ్యంకి వెళ్ళాలని. సో మధ్యలో ఈ స్పాట్ అయితే ఉందన్నమాట. మా వారికి ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. ఐ థింక్ 2014 అనుకుంటా తను ఇక్కడ కుకే సుబ్రహ్మణ్యంలో ఉన్న ఒక పీక్ని ట్రెక్ చేశారనమాట. సో అవన్నీ చెప్తుండే. అప్పుడు ఇలా రోడ్స్ లేవన్నమాట, చాలా రఫ్గా ఉండేది అని. చాలా పెద్ద అడ్వెంచర్ చేశాము అని చెప్తున్నారనమాట లక్ష్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇంకా అన్నీ చూస్తున్నాం కదా, ఇదెందుకు వదలాలి అనిపించింది. సో ఇంకా మేమైతే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుండే, అసలు చల్లగా ఉంది అంతా. యాక్చువల్గా ఈ దారంతా డ్రైవ్ వెళ్తుంటే ఆల్మోస్ట్ మనము ఈవినింగ్ 5 వరకే చీకటి అయిపోతుంది. సో అందుకే త్వరగా వెళ్ళాలి అని అంటుండే. ఇంకా మేమైతే వ్యూ దగ్గరికి రీచ్ అయిపోయామండి. చాలా బాగుండే, అసలు మొత్తం ఎంత బాగుందో, ఎక్కడ చూసినా గ్రీనరీయే. నిజంగా వీళ్ళంత చెట్లలో ఎలా ట్రెక్ చేశారబ్బా అనిపిస్తుండే. అసలు చూస్తుంటేనే భయం వేసింది నాకు. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. అక్కడ అలా కాసేపు ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేసి మేము తిరిగి మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము.
ఈ వ్యూ పాయింట్ ఆల్మోస్ట్ మనం కుకే సుబ్రహ్మణ్యం దగ్గరికి రీచ్ అయిపోయామన్నప్పుడు వస్తుందన్నమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మొత్తం జర్నీ అంతా ఇంతే గ్రీనరీ అండి, ఇంతే ఫారెస్ట్. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఒక్కొక్క దగ్గర అయితే అసలు మనకు కంప్లీట్ డార్క్ అయిపోయింది అనమాట చెట్లతోని. సో ఎవరైనా సరే ఈవినింగ్ 5:30 లోపే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోవాలి. బికాస్ ఫారెస్ట్లో నైట్ టైం జర్నీ చాలా డేంజరస్గా ఉంటుంది. సో ఇంకా అలా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. రాగానే హమ్మయ్య అనిపించింది. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ కదా పొద్దుటి నుంచి. ఈ ప్లేస్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే నేను ఇంత పెద్దగా అంటే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సో చాలా బాగుండే అనమాట ఫెసిలిటీస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా లేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా టెంపుల్ అంతా. అందరూ లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా ముచ్చట్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.